గురుదత్త. ఇవాళ నేను కందికట్టుతో రసం తయారు చేస్తున్నాను. నేను చేసే 4, 5 రకాల రసం పద్ధతుల్లో ఇదొక పద్ధతి అనమాట. దానికోసం నేను ఒక 2 స్పూన్ల కందిపప్పును నానబెట్టాను. నానబెట్టిన నీరును నేను వంపేశాను. వంపేసి కందిపప్పును మాత్రమే నేను కుక్కర్‌లో వేసుకొని మళ్ళీ వేరే ఫ్రెష్ వాటరు, ఒక గ్లాసు నీళ్లు వేసి ముచ్చుకు తీసేసినటువంటి ఒక టమోటాను అందులో పెట్టాను. ఒక చిటికెడు పసుపు మరియు ఒక స్పూన్ నూనెను కూడా వేశాను. నూనె వలన కందిపప్పు మెత్తగా ఉడుకుతుంది మరియు కమ్మగా ఉంటుందన్నమాట. కుక్కర్ పెట్టి ఒక 2 లేదా 3 విజిల్స్ రానిస్తే కందిపప్పు ఉడికిపోతుందనమాట. తర్వాత నేను టమోటా పైన తోలుని కూడా తీసేసి టమోటోను కందిపప్పును మెత్తగా మెదిపేశాను. ఇప్పుడు టమోటా ముక్కల్ని ఏరి పారేసే అవకాశం అనేది ఉండదు కదా! మన ఇళ్లలో టమోటా ముక్కలు ఏరి పారేయడము, కూరగాయలు ఏరి పారేయడము, కరివేపాకు, కొత్తిమీర ఏరి పారేయడము ఇదంతా ఉంటుంది కదా! ఇప్పుడు టమోటాను నేను ఎనిపేశాను కాబట్టి అలా ముక్కల్ని వేరి పారేసే అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు ఇందులో రుచికి తగినటువంటి ఉప్పు మరియు ఒక స్పూన్ వరకు రసం పొడి కూడా వేయాలనమాట. నేను ఒక 2 ఇంచుల చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండు నీళ్ళని గసంతా గిన్నెలో కుక్కర్‌లో పడకుండా పైని తేటనంతా కూడా చింతపండు తేటను కుక్కర్‌లోకి వంపేశాను. రుచికి సరిపడా ఉప్పేశాను మరియు ఒక స్పూను వరకు రసం పొడిని వేశాను. చింతపండేశాను కదా! దానికి తగినటువంటి బెల్లం ముక్కను వేశాను. లేదంటే చక్కెర అయినా కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు వేశాను. ఒక రెమ్మ కరివేపాకేశాను. కాసింత కొత్తిమీరను కూడా వేశాను. అది ఒక 7, 8 నిమిషాల పాటు బాయిల్ కావాలనమాట రసము. తర్వాత నేను స్టవ్ పైన పోపు గిరిట పెట్టుకొని ఒక స్పూను నూనె లేదా నెయ్యి ఏదైనా ఏసుకోవచ్చు. నేనైతే ఇవాళ నూనె వాడుతున్నాను. నూనె హీట్ ఎక్కిన తర్వాత కాసిన్ని ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఒక 3 వెల్లుల్లి రెబ్బలు దంచి నేను వేశాననమాట. ఇవాళ నేను ఇంగు వేయట్లేదు. వెల్లుల్లేశాననమాట. ఇప్పుడు ఈ పోపునెత్తి ఆ కుక్కర్‌లోకేయాలి. ఒక ఎండుమిరపకాయని కూడా చివరన తుంపి వేశాను. ఇప్పుడు ఈ పోపు గరిటెలో ఉన్న పోపును చిన్నగా మనం రసం కుక్కర్‌లోకి మార్చేసుకోవాలనమాట. వెంటనే రసాన్ని గిన్నెకు ట్రాన్స్‌ఫర్ చేసి మూత పెడితే కమ్మగా ఉన్నటువంటి రసము వాసన అనేది పోకుండా ఉంటుందన్నమాట. ఇది వర్షాకాలము చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.